హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం బీఎడ్ సెమిస్టర్ 1కి సంబంధించి బుక్స్ నేమ్స్ చూద్దాం. డైరెక్ట్గా బుక్ సెల్లర్లో వెళ్ళి అడిగితే వాళ్ళు ఇస్తారు. కానీ కొందరు అడుగుతున్నారు కదా, మాకు వాళ్ళు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇస్తున్నారు, నేమ్స్ తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి వేరు వేరు బుక్స్ కొంటున్నాము అని అంటున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఏ సిరీస్ బుక్స్ కొంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు బీఎడ్ సెమిస్టర్ 1లో 7 సబ్జెక్ట్స్ ఉంటాయి, 7 థియరీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వాటికి ఏమేం బుక్స్ కొనడం అనేది చూద్దాం. సో టెక్స్ట్ పేపర్స్ కాకుండా టెక్స్ట్ బుక్స్ కొనండి. సో టెక్స్ట్ పేపర్స్ అంటే ఓన్లీ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆన్సర్స్ ఉంటాయి. టెక్స్ట్ బుక్ అయితే మీకు టాపిక్ రిలేటెడ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో జయం సిరీస్ టెక్స్ట్ బుక్స్ కొనండి, బాగుంటుంది. జయం ఆర్ నీలకమల్, వేద సిరీస్ ఇలాంటివి ఏవైనా కొనవచ్చు, బట్ ప్రిఫర్ టు బి బై బుక్స్ జయం టెక్స్ట్ బుక్స్. అండ్ నెక్స్ట్ 7 సబ్జెక్ట్స్ నేమ్స్ వచ్చేసి, అండ్ ఇక్కడ 5 ఉన్నాయి కదా, ఈ 5 కామన్ అందరికీ, ఆల్ మెథడాలజీస్కి కామన్. సో మీ మెథడ్ మ్యాథ్స్ అయినా, బయాలజీ అయినా, సోషల్ అయినా ఈ 5 అనేవి కామన్గా ఉంటాయి. సో మీరు ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో బుక్స్ కొనుక్కోవచ్చు, తెలుగులో కావాలంటే తెలుగులో. ఈ నేమ్స్ ఇక్కడ ఇచ్చాను కదా. సో ఫస్ట్ ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఉంటాయి. సో ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నాయి కదా, ఇవి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన బుక్స్. నెక్స్ట్ తెలుగు మీడియంకి సంబంధించిన పిక్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి. కొన్ని బుక్స్ ఉన్నాయి, కొన్ని బుక్స్ కాబట్టి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూసుకోండి బుక్స్ ఇలా ఉంటాయని. సో నెక్స్ట్ సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ సైకాలజీ. తెలుగులో వచ్చేసి పిల్లల అభివృద్ధి మరియు పిల్లల మనస్తత్వ శాస్త్రం. సో మీరు తెలుగు మీడియం బుక్స్ కొంటామనుకున్నా కానీ చైల్డ్ సైకాలజీ తెలుగు మీడియం బుక్స్ ఇవ్వండి అంటే ఇస్తారు. నెక్స్ట్ థర్డ్ది మెజర్మెంట్ అండ్ అసెస్మెంట్ ఇన్ టీచింగ్ ఆర్ బోధనంలో మాపనం మదింపు. ఫోర్త్ వన్ యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్, యోగా మరియు స్వీయ అవగాహన. సో ఇది 35 మార్క్స్ పేపరే కదా, అంటే కామన్ పేపరే కానీ 35 మార్క్స్కే ఓన్లీ. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ కూడా ఓన్లీ 35 మార్క్స్కే. సో కొందరు మేము తెలుగులో రాస్తాము, తెలుగులో యోగా బుక్ అవైలబుల్ లేదు అని అంటున్నారు. సో నేను ఎగ్జామ్స్ వరకు యోగాకి సంబంధించిన పీడిఎఫ్ నేను షేర్ చేస్తాను. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బుక్స్ లేకుంటే కొనకండి, ఓన్లీ 35 మార్క్సే కదా, నేను పీడిఎఫ్ షేర్ చేస్తాను, అందులోంచి చదువుకోండి. ఇఫ్ ఉంటే కొనుక్కోండి, ఏం పర్వాలేదు. బుక్స్ నేమ్స్ వచ్చేసి ఇవి. సో నెక్స్ట్ మీ మెథడాలజీస్కి. సో మీరు ఫస్ట్ మెథడ్, మీరు మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ బుక్ నేమ్ ఏమని ఉంటుందంటే పెడగోగి ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆర్ గణిత బోధన శాస్త్రం అని ఉంటుంది. మీ ఫస్ట్ మెథడ్ సోషల్ సైన్స్ అయితే పెడగాగి ఆఫ్ సోషల్ సైన్స్ ఆర్ సాంఘిక శాస్త్ర బోధన శాస్త్రం అని ఉంటుంది. అంటే మీ మెథడ్ ఏదైనా ఇలానే ఉంటాయి, పెడగాగి ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆర్ పెడగాగి ఆఫ్ సోషల్ సైన్స్, పెడగాగి ఆఫ్ బయాలజికల్ సైన్స్, పెడగాగి ఆఫ్ ఫిజికల్ సైన్స్, ఇలానే ఉంటుంది. మీ ఫస్ట్ అండ్ సెకండ్ మెథడ్ నేమ్స్ ఇవి. సో మీరు ఏ మెథడ్ అయితే ఆ మెథడ్ నేమ్ చూసుకొని ఇవ్వండి. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.